నమస్తే అండి. ఈరోజు తాటి రొట్టె విరిగిపోకుండా మెత్తగా ఎలా చేసుకోవాలో చూపుతానండి. ఈ వీడియోలో తాటి రొట్టెకి సంబంధించి చిట్కాలు కూడా చెప్తాను. తాటిగుజ్జు కోసం 2 తాటిపళ్ళు తీసుకున్నాను. ఇలా జల్లెడతోటి తాటిగుజ్జు తీసుకోవాలి. మొదటి చిట్కా అండి, ఈ తాటి టెంకల మీద కొంచెం నీళ్ళు చిలకరించుకుంటే గుజ్జు తేలిగ్గా తీసుకోవచ్చు. ఈ 5 టెంకలకే నాకు 3 గ్లాసులు తాటిగుజ్జు వచ్చింది. 3 గ్లాసులు తాటిగుజ్జుకి 3 గ్లాసులు ఇడ్లీని కడిగి పిండి ఇందులో కలుపుతానండి. ఇందులో కొబ్బరికూర వేయట్లేదండి, ఒక అరగ్లాసు కొబ్బరికూర వేసుకోవచ్చు. కొబ్బరికూర వేసుకుంటే ఒక అరగ్లాసు నూక తగ్గించుకోవాలి. 2.5 గ్లాసుల నూక వేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న బెల్లం కలుపుకోవాలి. ఏ గ్లాసుతో అయితే తాటిగుజ్జు కొలుచుకున్నామో అదే గ్లాసుతో కొంగుళం తగ్గించి బెల్లం పొడి వేసుకోవాలి. 3 గ్లాసుల తాటిగుజ్జుకి 3 గ్లాసులు బెల్లం పొడి వేసుకుంటున్నానండి. బెల్లము తాటిగుజ్జు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 3 గ్లాసులు ఇడ్లీని ఒక గిన్నెలోకి తీసుకుని శుభ్రంగా 2 సార్లు కడిగి నీళ్ళు లేకుండా పిండి తీసుకోవాలి. నీళ్లు పిండిన నూకంతా తాటిగుజ్జులో వేసుకుని అంతా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు రెండవ చిట్కా అండి, చిన్న చిన్న కొబ్బరి ముక్కలు నేతిలో వేయించి పిండిలో కలుపుకుని రొట్టె చేసుకుంటే రొట్టె తినేటప్పుడు పంటికి తగిలి రొట్టె చాలా రుచిగా ఉంటుంది. ఇది కనీసం 1 గంట అయినా నానబెట్టుకోవాలి. ఇలాంటి గిన్నె ఒకటి తీసుకోవాలండి. ఈ గిన్నెలో 2 చెంచాలు నూనె వేసి గిన్నె లోపలంతా పూయాలి. నానబెట్టుకున్న తాటిగుజ్జు అంతా ఇందులో వేసుకోవాలి. ఇలా సమానంగా హెచ్చు తగ్గులు లేకుండా చూసుకోవాలండి. మూడవ చిట్కా అండి, మనం ఉప్మా చేసుకుని రవ్వ అంటే బొంబాయి రవ్వ 2-3 చెంచాలు ఈ పిండిలో కలుపుకుంటే తాటి రొట్టె ఇంకా మెత్తగా ఉంటుంది. ఇప్పుడు కుక్కర్ స్టవ్ మీద పెట్టి కాసేపు హైలో పెట్టి వేడి చేసుకోవాలి. ఇలా కుక్కర్లో ఈ ప్లేట్ వేసుకోవాలండి. కుక్కర్లో నీళ్ళు అయ్యి పోయకూడదు. ఇప్పుడు ఈ తాటిగుజ్జుతో ఉన్న గిన్నె కుక్కర్లో పెట్టుకోవాలి. ఈ గిన్నెకి సరిపడా మూత బోర్లించుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకోవాలి. కుక్కర్ మూతకే విజిల్ పెట్టకూడదండి, మంట సిమ్లోనే పెట్టుకోవాలి. అప్పుడప్పుడు మూత తీసి చూసుకుంటూ ఉండాలి. తాటి రొట్టె రంగులోకి వచ్చాక స్టవ్ కట్టేసుకోవాలి. ఈ గిన్నెలోంచి తాటి రొట్టె తీయాలంటే పూర్తిగా చల్లారిపోయాక తీయాలి. ఇలా చుట్టూరు అట్లొస్తోటి ఒకసారి కదపాలండి. తర్వాత ఇలా ప్లేట్ బోర్లించి తిరగేయాలి. ఇప్పుడు దీన్ని ముక్కల కింద కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వారం రోజులు నిల్వ ఉంటుందండి. ఇదేనండి నేను తయారు చేసిన తాటి రొట్టె వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.